వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఏపీలో రచ్చ రాజకీయానికి మళ్లీ తెరలేచింది. అమెరికా పర్యటనలో చంద్రబాబు సభలో జరిగిన ఓ ఘటన ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య చిచ్చురేపింది. డాలాస్లో చంద్రబాబు నిర్వహించే సభ వెనుక కుట్ర ఉందని వచ్చిన ఒక ఈమెయిల్ అమెరికా పోలీసులు హల్చల్ చేశారు. అయితే తీరా చూస్తే అధికారిక సమావేశం కావడంతో స్వచ్ఛందంగా సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ ఈమెయిల్ పంపింది ఎవరు? ఇప్పుడు ఇదే టాపిక్పై టీడీపీ వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా టూర్ వేదికగా కొత్త రకం వివాదం మొదలైంది. ఇప్పటిదాకా ఆయన టూర్తో రాష్ట్రానికి నయా పైసా రాదంటూ సెటైర్లు వేస్తున్న వైసీపీపై టీడీపీ ఇప్పుడు మరో ఆరోపణ చేస్తోంది. చంద్రబాబు అమెరికా టూర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు అంతర్జాతీయ కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డాలస్లోని ఇర్వింగ్ పట్టణానికి వెళ్లారు. అదే టైంలో ఇర్వింగ్ మేయర్ బేతవాన్కు ఓ ఈమెయిల్ అందింది. ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో 25 మందిని చంపించారని, ఇప్పుడు ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని, అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించండి అంటూ కొంతమంది ఈమెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే చంద్రబాబు ప్రవాసాంధ్రులతో సమావేశమైన చోటుకు వెళ్లారు. సమావేశ వివరాలు తెలుసుకున్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు ప్రవాసాంధ్రులతో అధికారికంగా సమావేశమయ్యారని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది జరిగిన స్టోరీ. అయితే ఈ ఈమెయిల్ పని వైసీపీదే అంటోంది టీడీపీ. చిల్లర రాజకీయాలంటూ ఆరోపిస్తోంది. పార్టీ నిధుల సేకరణ అక్రమంగా చేయడానికి పోయినాడని చెప్పేసి మెయిల్లు పెట్టి ముఖ్యమంత్రి గారు మానవ హక్కులు ఉల్లంఘించాడు, ఆయన అమెరికాలో అడుగు పెట్టనివద్దు, అమెరికా నుంచి వెనక్కి పంపించండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి, ఎక్కడన్నా ఉందా అని చెప్పి అడుగుతుండా. ఇప్పుడు 15 దేశాలు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో. ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పనండి. మరి ఇప్పుడు ఈ పర్యటనలో మాత్రం వస్తాయని ఏ రకంగా అనుకుంటాం? దాని మీద వచ్చి ఎందుకు ఆక్రోశం, ఎందుకు బాధ? మాకు తెలుసు, మాకు ఏమీ జరగదు, శుద్ధ దండగా అని తెలుసు. రెండు పార్టీల విమర్శల యుద్ధం పక్కన పెడితే దేశంగాని దేశంలో ఏపీ పరువు పోయే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటారనే అపవాదు అమెరికా దాకా పాకిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ సంస్థ పేరుతో ఈమెయిల్స్ సర్క్యులేట్ అయినాయి అమెరికాలో ఉన్న అక్కడ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి ఈమెయిల్ సర్క్యులేట్ అవడంతో మొత్తం వివాదం స్టార్ట్ అయింది. అయితే ఇండియన్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరు మీద వైసీపీకి చెందిన వ్యక్తులు ఈమెయిల్స్ సర్క్యులేట్ చేశారంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. అయితే తమకు అవసరం ఏంటని వైసీపీ తిప్పికొడుతోంది. ప్రస్తుతం మనతో ఈ అంశం మీద మాట్లాడటానికి బాబు రాంప్రసాద్ టీడీపీ నేత, జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రత్నాకర్ అమెరికా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రత్నాకర్ గారు, మొదటగా మీతోనే ప్రారంభిస్తాను. ఇండియన్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరుతో ఈమెయిల్స్ ఏవైతే సర్క్యులేట్ అయినాయో ఈ ఈమెయిల్స్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీకు సంబంధం లేదని ఈరోజు మీరు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. తెలుగుదేశం మీకేం సంబంధం లేకపోతే తెలుగుదేశం ఎందుకు మీ మీద ఆరోపణ చేస్తోంది? మీ ప్రశ్నకు సమాధానం ఏమంటే, మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏదైనా చెప్పదలుచుకుంటే, అటువంటి ఏదైనా చేయదలుచుకుంటే స్పష్టంగా దగ్గరుండి మా పేర్లతో సహా చేయగలిగే కెపాసిటీ మాకుంది. గతంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు మేము వైట్ హౌస్ ప్రెసిడెంట్ నివాసం దగ్గర నిరసన తెలియజేసి మా అధ్యక్షుల వారికి, మా రాష్ట్రంలో పోరాడుతున్న మా నాయకులకు క్లియర్ గా మద్దతు తెలిపాము. సో ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, గతంలో మేము ఏదైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళకు సమాధానం చెప్పదలుచుకుంటే మేమందరము ప్రత్యక్షంగా పాల్గొని చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి నేను ఇంత ముందు మీరు గమనిస్తే మీ ధైర్యం గురించి చెప్పారు రత్నాకర్ గారు, కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు మీ మీద ఆరోపిస్తూ ఉన్నారు? చెప్పిన ఇక్కడ జరిగిన వాస్తవం ఏమంటే, ఎక్కడో కొంతమంది అమాయకులను తెలుగుదేశం ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఏదో ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లు చేసింది బయటకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అది పోయి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితికి, వాళ్ళ నాయకుడు చేసే తప్పిదాలకి ఇది యాడ్ అయ్యి వాళ్ళకు మచ్చ తీసుకొస్తుంది. అయ్యో అమాయకులను, అమెరికాలో మీకు ఎట్లుండాలో తెలుసు, ఒక మనిషి చచ్చిపోతేనే యాగి చేస్తారు. ఇక్కడ అట్లాంటిది పొట్టకూటి కోసం చచ్చిపోయిన 20 మందిని తీసుకొచ్చిన అతన్ని ఇక్కడ దేశం మీరు ఊరేగిస్తున్నారా అని అడుగుతారన్న ఉద్దేశం బయటకు వస్తే
తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆపాదిస్తే బాగుంటుందని వాళ్ళ నాయకులు అయినా. కానీ రత్నాకర్ గారు ఇన్వెస్టిగేట్ చేయడం, అమెరికాలో ఇన్వెస్టిగేట్ అంటే ఈమెయిల్స్ తో ఫిర్యాదులు చేయడం క్వైట్ కామన్. గతంలో నరేంద్ర మోడీ మీద కూడా అనేక పెద్ద ఎత్తున అమెరికా అధికార యంత్రాంగానికి ఈమెయిల్ సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు కూడా సరే ఎవరు చేశారనేది పక్కన పెడితే ఈమెయిల్ సర్క్యులేట్ అయినాయి చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తుల మీద. సో ఈమెయిల్స్ ఎవరైతే పంపించారో ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉందా? ప్రోబ్ చేయడానికి ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? ఈమెయిల్స్ ఇచ్చిన అదే రజనీకాంత్ గారు, మేము ఎంతవరకు బాధ్యతని చెప్పండి. మేము ఏదైనా అడగదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇంకొకళ్ళని కానీ ప్రత్యక్షంగా పోయి అడిగే ధైర్యం మాకు ఉంది. మాకు కావాల్సినంత వైఎస్ఆర్సీపీ సైన్యం ఇక్కడ ఉంది అని చెప్పడం వరకు మా బాధ్యత. ఈమెయిల్ ను ప్రోబ్ చేసేది అమెరికా ప్రభుత్వం అంటే ఎస్ చేయాలంటే చాలా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు తెలవంది కాదు, మీడియాలో అంతా చూసింటారు. గత అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటములు, ఆయన మద్దతుదారులందరూ హిల్లరీకి సపోర్ట్ చేశారు. ఆమె గెలుస్తాంది. చంద్రబాబు నాయుడు గారికి అది డిఫరెంట్ మ్యాటర్. రత్నాకర్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్కొక్క నిమిషం లైన్ లో ఉండండి. బాబు రామప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెయిల్స్ సర్క్యులేట్ చేసిందని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఆన్ వాట్ బేసిస్, ఏ రకమైన ఆధారాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెయిల్స్ సర్క్యులేట్ చేసిందని? వాళ్ళు క్లియర్ కట్ చెప్తున్నారు, ధైర్యం ఉంది, మేము కావాలంటే డైరెక్ట్ గానే చేస్తామని అంటున్నారు. కానీ మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తుందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు? తప్పనిసరిగా దాంట్లోకి వెళ్ళడానికి ముందుగా ఒక్కటి రజనీకాంత్ డైరెక్ట్ దానిలోనే వెళ్ళిపోండి, తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈమెయిల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసిందని ఎలా నమ్ముతున్నారు? అదే ఆ ఈమెయిల్లోనే రెడ్ శాండల్ గురించి మెన్షన్ చేశారు, అమాయకులను చంపేశామని చెప్పి. వాళ్ళు అమాయకులు అని చెప్పి, వాళ్ళు పట్టుకూటు కోసం వచ్చారు అని చెప్పి, ఈ ఎర్రచందనం దొంగల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎర్రచందనం గంగిరెడ్డికి వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉంది, వాళ్లే చేస్తున్నారని స్పష్టంగా రత్నాకర్ గారి మాటలతో అర్థమవుతుంది. అది నెక్స్ట్, ఈ రకంగా దొంగ ఉత్తరాలు రాయటం, లేకపోతే మన రాష్ట్ర ప్రత్యర్థులు, మన తెలుగు జాతికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో కలిసి కుట్ర పన్నటం వైఎస్ఆర్ పార్టీకి అలవాటు. అంటే ఊహాజనితంగా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. మీరు ఇలా జరిగితే ఇలా చేసే అవకాశం ఉంది, వీళ్ళే చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎజంప్షన్సా, లేకపోతే మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా? రజనీకాంత్ గారు, దీనిపైన మా నాయకుడు రాగానే కాంక్రీట్గా ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అదే రకంగా అవసరం అయితే అమెరికాలో FBI కి ఫిర్యాదు చేస్తాం. దీని వెనకాల మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ వ్యక్తులు పంపారు, వైఎస్ఆర్ పార్టీలో రత్నాకర్ గారు పంపారా, బొత్స సత్యనారాయణ గారు పంపారా, ఎవళ్ళు ఏంటి అనేది బయటకు వస్తుంది. అది దాగనటువంటి విషయం. ఈ విషయంలో ఏంటంటే స్పష్టంగా గతంలో పోలవరం విషయంలో కూడా ఒరిస్సా రాష్ట్రానికి పోలవరానికి వ్యతిరేకంగా ఒప్పందించింది. డైరెక్ట్ ఈమెయిల్స్ గురించి మాట్లాడుతున్నాను. అమెరికా వెళ్ళి అమెరికాలో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ట్రంప్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఈమెయిల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది, పెద్ద ప్రాబ్లం. ఈ ఈమెయిల్ ప్రాబ్లం ఫస్ట్ ఏంటి అనేది క్లియర్ చేద్దాం. మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసి బయటపెట్టగలుగుతారా? వైఎస్ఆర్ పార్టీ వాళ్లే చేశారు అంటానికి ఎటువంటి అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టే కాదు, NRGS నిధులు కేంద్రం నుంచి వస్తుంటే దొంగ లేఖలు రాసి ఆ నిధులు అందుకోవటానికి, వందల వేల కోట్లు అడ్డుకోవటానికి అడ్డుపడింది ఎవళ్ళండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. అలాగే ఈ రోజున అమెరికా నుంచి పెట్టుబడులు వస్తున్నాయని, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాటిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసింది ఆ దొంగ పంపించింది వైఎస్ఆర్ పార్టీ. అందులో మీకు ఎటువంటి అనుమానం లేదు. లాంటిది ప్రధానంగా మీకు రజనీకాంత్ గారు మీరు ఎక్కడా కూడా రత్నాకర్ గారు కానీ వాళ్ళ బొత్స గారు మాట్లాడారు, ఈ రకంగా మన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అలా ఈమెయిల్ పంపించడం తప్పు అని ఖండించట్లేదు. వాళ్ళు ఖండించలేదంటే వైసీపీ చేసినట్లే. జోగి రమేష్ గారు వాళ్ళకి తెలుస్తుంది. జోగి రమేష్ గారు, రజనీ గారు, మీ ద్వారా రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను, నిన్నటి నుంచి ఈ రోజు దాకా మాట్లాడిన మంత్రులందరిని అడుగుతా ఉన్నాను. ఉదయం కూడా మేము ప్రెస్ మీట్ చెప్పాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈమెయిల్స్ మేము పంపించామని చెప్పేసి మీరు రుజువు చేయగలిగితే మీరు వేసే శిక్షకి మేము బజ్జులై ఉంటాం. ఈమెయిల్స్ మేము పంపలేదని రుజువు అయితే మీరు
కనకదుర్గమ్మ సాక్షిగా మీకు చెంపలేసుకొని, లేకపోతే ప్రజలు మిమ్మల్ని చెంపలు వాయించే పరిస్థితి మీకు వస్తుందని చెప్పాం. దానికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను రాజేంద్ర ప్రసాద్ గారిని. గుడ్డ కాల్చి ముఖం మీద వేయటం అనేది తప్పు. రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనకి వెళ్ళారు. ఆయన పెట్టుబడుల్ని ఆకర్షించడానికి వెళ్ళాడు. పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ దోచుకున్న దాన్ని పెట్టుబడి పెడతానికి వెళ్ళారా, అది తర్వాత చెప్తాం. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఈమెయిల్స్ మేము పంపించామని చెప్పేసి నీకు ఎస్ ఈమెయిల్స్ మేము పంపించలేదు అని చెప్తా ఉన్నాం. రుజువు చేసే సత్తా నీకు గాని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. డైరెక్ట్ గా చెప్పు, అంతేగాని డొంక తిరుగుడు మాటలు మాట్లాడబాకు. గుడ్డగాల్చి మొఖాన పడేసి మాటలు మాట్లాడబాకు. దమ్ము నీకు దమ్ముందా? ధైర్యం ఉందా? సత్తా ఉందా అని చెప్పి అమెరికా పోలీసులు ఈమెయిల్స్ ఎవరు ఏం చేశారని చెప్పి తెలుస్తారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీకు పని పాట లేదు. ఈ రోజులో రైతులు అల్లాడిపోతారు. ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరుతో రాసిన ఈమెయిల్ ఇప్పుడు అమెరికాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తుంది. విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈమెయిల్ ఎవరు రాశారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఈమెయిల్స్ రాశారంటూ తెలుగుదేశం ఆరోపిస్తూ ఉంటే దీన్ని రాజకీయ వివాదంగా కావాలని దృష్టి మరల్చడానికి ఈ రాజకీయ వివాదాన్ని తెర ముందుకు తీసుకొచ్చిందని అంటూ వైసీపీ ప్రత్యారోపణలు చేస్తూ ఉంది. రాంప్రసాద్ గారు, మీరు కావాలని మీ అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీలో ఉన్న గొడవలను సైడ్ చేసుకోవడానికి, అక్కడ మొత్తం ఇప్పటివరకు పెట్టుబడులు ఏం రాలేదు, వాటికి సంబంధించిన సైడ్ ట్రాక్ పట్టించడానికి ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి పెద్ద రచ్చ చేస్తున్నారనే ఒక పాయింట్ వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకొస్తోంది. అక్కడ ఎటువంటి విభేదాలు లేవండి. అక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు. ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారి సభలకి, అక్కడ సమావేశాలకి పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా, విదేశీ కంపెనీలు వాళ్ళు సీఈఓలు వస్తున్నారు. చాలా ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి. అవి చూసి తట్టుకోలేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఈ దుష్ప్రచారం చేయటమే కాకుండా ఈ రోజున ఈ దొంగ ఈమెయిల్ పెట్టడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏదో అడ్డుకోవాలి, ఒక అమెరికాలో ఈమెయిల్ వచ్చింది, ఆ ఈమెయిల్ చేసుకొని వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. తర్వాత మీకే మంచిది కదా, మీకే సెక్యూరిటీ కల్పించారు, ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు దీన్ని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇదేదో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పెద్ద నష్టం జరిగిందనే తరహాలో దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు రజనీకాంత్ గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మొత్తం 4.5 కోట్ల తెలుగు ప్రజానీకానికి ప్రతినిధి. ఈజ్ ఐకాన్ ఆఫ్ ఏపీ. మన ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ఆయన ప్రతీక. ఇక్కడ జరగరానిది ఏమన్నా అక్కడ జరిగి పోలీసులు కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ చేసి, ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయో మనకు అందరికీ తెలుస్తున్నాయి. అందుట్లో విదేశీయులు, ఐటీ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు, అందుట్లో మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అంటే మరీ గురుగా ఉంటున్నారు. ఆ నేపథ్యంలో ఏమన్నా జరిగి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కాదు అక్కడ అవమానం. అమెరికాలో తెలుగుదేశం వేల మంది కార్యకర్తలతో మీటింగులు పెట్టి జై చంద్రబాబు నాయుడు అని స్లోగన్లు ఎయిర్పోర్ట్లో, బయట మీటింగుల్లో ఇప్పిస్తే అక్కడ ఉన్న అమెరికన్స్ కానీ, అక్కడ ఉన్న ట్రంప్ వర్గీయులకు కానీ, లేకపోతే ట్రంప్కి విషయం తెలుసు కానీ ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు అంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? కాదు అదే కాదు మనమే ట్రంప్కు పోటీ కాదు, అక్కడ తెలుగుదేశం పార్టీ లేదు, ఇది జరగదు అక్కడ, అటువంటి అవకాశం ఏం లేదు. అది జరిగేది. నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఏమన్నా పోలీసులు ఏమన్నా అడ్వాన్స్ అయ్యి కొంచెం రాంగ్ నోషన్ లేదు, వాళ్ళకి వాస్తవం తెలిసింది కాబట్టి వెరీ గుడ్, బాగానే ఉంది. వాళ్ళు ఏమన్నా కొంచెం ఆఫ్ నాలెడ్జ్తో ఏమన్నా ముందుకు వెళ్ళుంటే తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతినేదే కాదా? తెలుగు జాతి దేశాల్లో మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యవహరిస్తుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం
తెలుగు జాతిని తాకట్టు పెట్టింది Right, అమెరికా right. నడి Point noted, బజార్లో. రామప్రసాద్ గారు. మా రమేష్ గారు. పరువు తీయటానికి ప్రయత్నం చేశారు. రజనీ గారు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి, తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు మానుకో. నువ్వు కాదు, నీ కేబినెట్ సహచరులు అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయాలి. సరే అబ్బా, అసలు నువ్వు ఎంత అయ్యా, గట్టిగా ఒక దాన్ని నిమిషం ఖండించవు. చెప్పేదినవయ్యా, అసలు చెప్పేదినవయ్యా, ఖండించేదేంట? నువ్వు ఎన్నాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు బాబు? చంద్రబాబు నాయుడు గారు దొంగ అరెస్ట్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు దొంగ అరెస్ట్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది పెట్టుబడులు పెట్టడానికి, ఏమైనా ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడానికి సిగ్గు లేకుండా మాట్లాడతాం. ఆంధ్రలో ఆత్మగౌరవం పడిపోతుంట. చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేస్తానికి వెళ్తే, లేకపోతే సూట్ కేసులు మోసుకెళ్ళి అక్కడ పెడితే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు మంచివాడైతే, చంద్రబాబు నాయుడు గారు నీతి మంత్రులు అయితే ఆయనకి ఎవరు కూడా ఆంధ్ర పోలీసులు కాదు, ఇది అమెరికా పోలీసులు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది పెట్టుబడులు పెట్టడానిక, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానిక, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకోకుండా రమేష్ గారు, రమేష్ గారు ఎవరు రాయబోతే ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? తప్పు. రమేష్ గారు ఎవరు రాయబోతే ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? రజనీ గారు మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈమెయిల్స్ గానా మేము పంపించుంటే, మా పార్టీకి సంబంధంగా ఉంటే, మీ సమక్షంలో మేము కనకదుర్గమ్మకు సాక్షిగా మేము చెంపలు వేసుకునే సిద్ధంగా ఉన్నాం. గారిని, ఈ మంత్రులందరినీ కనకదుర్గమ్మ సాక్షిగా మీరు చెంపలు వాయిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మాకు ఏం సంబంధం అండి? రజనీ గారు, చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనకి వెళ్ళారు, ఆయనకి ఈమెయిల్స్ వచ్చినాయి, ఆయన దొంగలు వచ్చినాయా లేకపోతే గై దొంగ వచ్చినాయా, ఆయన వెన్నుపోటుదారుడు వచ్చి మాకు సంబంధం లేదు. మా వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్? ఆయన పెట్టుబడిని ఆకర్షించడానికి వెళ్ళాడు, పెట్టుబడిని ఆకర్షించడానికి వెళ్ళాడా, పెట్టుబడి అక్కడ పెడతానికి వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ దోచుకున్న డబ్బులు అక్కడ తీసుకెళ్ళా, ఇవన్నీ మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, అది మాకు సంబంధం లేదు. మా పార్టీకి ఏం సంబంధం? కలపల్లి కబుర్లు ఏంటయా? ఇప్పుడు కాల్చావు, మొఖాన్ని వేసావు అంటే మేము తుడుచుకోవాలా? మేము తుడుచుకోవాలా? మీ కేబినెట్ మంత్రులందరూ మమ్మల్ని తిట్టే కార్యక్రమం ఏంటి? ఈమెయిల్స్ మాకు సంబంధం ఏంటి? ఈమెయిల్స్ తో మాకు సంబంధం ఉంటే శిక్షకైనా మేము అనుభవిస్తాం. అడుగుతా ఉన్నాను రామప్రసాద్ గారు అది కాదు రజనీ గారు, సంబంధమా? జోగి ప్రశాంతంగా మాట్లాడాలి. బీపీ వచ్చింది ఏంటి? టాబ్లెట్ వేసుకో, అక్కడ ఉంటే టాబ్లెట్ వేసుకో, అనవసరంగా మీ మంత్రులంతా కూడా ఉదయం నుంచి ఊగిపోతా ఉన్నారు. మీ మంత్రులందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించు, ముందు మీ మంత్రులందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించవయ్యా. ఊగిపోతా ఉన్నారు ఉదయం నుంచి, అరుపులు కేకలు. జోగి రజనీ గారు, మాకేమన్నా సంబంధం ఉందండి? ఈమెయిల్స్ తో మాకేమైనా సంబంధమా? మా పార్టీకి ఏమైనా సంబంధమా? మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధమా? మీరు తేల్చండి. వాళ్ళు తెలుస్తారు కానీ మాకేం సంబంధం అయ్యా? రైట్ రామప్రసాద్ గారు, ఈయన రజనీ గారు దొంగ దొరికిపోయేపాటికి కంగారు పడిపోయి గవర్నమెంట్ గావు కేకలు పెట్టేస్తున్నాడు. సవాల్ చేస్తాం కదా, మా సవాల్ని స్వీకరించే సత్తా మీకు లేదు. మా సవాల్ని మీరు స్వీకరించండి బాబు. రాజేంద్ర ప్రసాద్ గారు, మా సవాల్ని మీరు స్వీకరించండి. మా సవాల్ ఆ సత్తా మీకు లేదు. ఏదో మాట్లాడతారు, పేపర్లు ఉన్నాయి కదా అని రాపిస్తాం, మీడియాలో మాట్లాడతాం. జోగి గారి యొక్క సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. అలాగే జోగి గారు ఏ టైం చెప్పు, డేట్ చెప్పు. రాజేంద్ర ప్రసాద్ గారు టైం చెప్పు, డేట్ చెప్పు. టీవీ9 రజనీ గారిని పిలువు, ఎక్కడ కూర్చున్నావు చెప్పు. నువ్వు ఈమెయిల్స్ నువ్వు ప్రూవ్ చేయగలవా? ప్రూవ్ చేయగలిగే సత్తా నీకుందా? మేము తప్పు చేశామా? చంద్రబాబు నాయుడు గారిని మేము దొంగ అన్నామా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సూట్ కేసులు తీసుకెళ్లాడు అమెరికాలో పెట్టాడన్నావా? ఏం మాటలు మాట్లాడతారయ్యా? మాకేం సంబంధం అయ్యా? చంద్రబాబు నాయుడు గారు సూట్ కేసులు తీసుకెళ్లారా? చంద్రబాబు నాయుడు గారు డబ్బులు జోగి ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్స్ ఫెస్టివల్ ఉంది, ముందు ముసళ్ళ పండగ, కంగారు పడబాకు. మీకు చెంచల్గూడ జైలు ముందు ముసలి పండుగ 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది.
దగ్గరికి వచ్చింది, మీ ముసలి పండుగ కూడా దగ్గరికి వచ్చింది. జోగి ఆ. జోగి 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 ఎన్నవే ముందుంది ముసలి వింటున్నానన్నా, వింటున్నా. మీకుంది, ముందుంది ఈమెయిల్. అరే అది కాదు, మీలాంటి వాళ్ళు మీలాంటి సీనియర్లు చెప్పాలి, మీ మంత్రులకు చెప్పాలి. వాళ్ళకేం సంబంధం అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అయ్యా, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం మీరు చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి మా మీద గుడ్డ కాల్చి ముఖం మీద ఏంటిది నానా యాగి, మీ మంత్రులంతా నానా యాగి చేస్తా ఉన్నారు. రైతు సమస్యలు గిట్టుబాటు ధరలేక నానా బాధపడతా ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు. దీని గురించి ఎవరు పట్టించుకోడు. జోగి ఒక్క ప్రశ్న వేస్తున్నా సూటిగా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఈ చర్యని నీవు గాని నీ పార్టీ గాని ఖండిస్తాందా లేదా చెప్పు. 100కి 100 ఈ ఈమెయిల్స్ అనేది పంపడం తప్పు అని చెప్పడం. ఎందుకంటే దొంగతనంగా ఏదైనా చేసుంటే అక్కడ ఆయన అనుభవిస్తాడు, అంతేగాని తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టండి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తావా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు? ఏంటి తెలుగు జాతి ఆత్మగౌరవం గారు ఈయన గురించి ఏం చెప్తారు? రామ్ ప్రసాద్ గారు వాళ్ళు చెప్తున్నారు ఈమెయిల్స్ పంపించడం తప్పే అని అంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళ శీల పరీక్ష కంప్లీట్ అయింది అనుకుంటారా లేదా? పాడిందే పాడరా పాసిపళ్ళ దాస అన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారి నుంచి నీ దాకా. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా, చెప్పిందే చెప్తారు. సబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్ ఏంటి? ఈమెయిల్స్ మేము పంపించామన్నావు, నువ్వు నిరూపించే సత్తా నీకుందా అడుగుతా ఉన్నాను, మీ పార్టీకి ఉందా అడుగుతా ఉన్నాను, మీ చంద్రబాబు నాయుడు గారికి ఉందా అడుగుతా ఉన్నాను, నిరూపిస్తే మేము సిద్ధమని చెప్తా ఉన్నాను. నువ్వు నిరూపించలేకపోతే లెంపలేసుకుంటామని అడుగుతా ఉన్నాను. దానికి రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఆ ఈమెయిల్స్ మీరే పంపించారని త్వరలోనే నిరూపించి అమెరికా జైలుకి కూడా మీ జగన్మోహన్ రెడ్డిని తోడుపెళ్లి కొడుకుగా నిన్ను కూడా పంపిస్తాం. ఓకే రమేష్ గారు, రజనీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మా మీద ఒక ఛాలెంజ్ చేశాడు, మా మీద ఒక తప్పుడు ఆరోపణ చేశాడు. దానికి మేము బద్దుడై ఉన్నాం. మేము గన ఈమెయిల్స్ గన మేము పంపించినట్టయితే, మా పార్టీకి సంబంధం ఉన్నట్టయితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే మేము దేనికైనా సిద్ధమే. TV9 సమక్షంలో మేము పంపించలేదని చెప్పి తెలిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ రాజేంద్ర ప్రసాద్ గారి దాకా మీరు మీ ద్వారా TV9 సమక్షంలో చెంపలు చెల్లుమని వాయించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అమెరికాలో ఈమెయిల్స్ వివాదంపై ప్రస్తుతం మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు టీడీపీ NRI ఫోరం డల్లాస్ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నిన్న మీరు సెక్యూరిటీ విభాగానికి సంబంధించి అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మొత్తం వివాదం కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ ఈ ఈమెయిల్స్ పంపించిందని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ NRI ఫోరం ఒక కంక్లూజన్కి వచ్చింది? TV9 ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. థ్యాంక్స్ రజనీకాంత్ గారు. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన సందర్భంగా కాన్సులేట్ జనరల్ వారు అన్ని పర్మిషన్లు తీసుకొని ఇక్కడ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం కోసం అని చెప్పేసి. అయితే మేయర్ గారికి మన కొంతమంది అసూయ పరులు ఈమెయిల్ పంపించడం జరిగింది. మేయర్ చేసి ఈమెయిల్స్ పంపించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఏ రకంగా నిర్ణయానికి వచ్చారు? వాళ్ళు కాకపోయినట్లయితే ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాల్సి అది పొలిటికల్ ఎలిగేషన్స్. కానీ నేను అంటున్నాను, మీరు అక్కడ సెక్యూరిటీ వింగ్ను పర్యవేక్షించామంటున్నారు, పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ మొత్తం కనుక్కొని వెళ్ళారని అంటున్నా. కానీ ఏ రకంగా ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా, లేదంటే కేవలం ఒక సంఘటన జరిగింది కాబట్టి అది వైసీపీ మీద నెట్టేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇది ఒక సంఘటన కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు పర్యవేక్షించడానికి వచ్చారు. లోపలికి కూడా కొంతమందిని ఎలో చేయకుండా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్, డిగ్నటరీస్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారందరూ కలిసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ పంపించారు, ఈమెయిల్ ద్వారా మాకు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత చాలా చక్కగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఇది ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాంటిది కాదు, ఇది చక్కగా
కంపెనీలు ఇండియాకి తీసుకొచ్చే దానికోసం జరుగుతుంది, చక్కగా కార్యకర్తల సమావేశం ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దీనితోటి చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ మేము అడగకుండా కూడా వారే ఇచ్చే విధంగా జరిగింది. దీని వెనక ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. వారు కంప్లైంట్ ఇచ్చారా శ్రీనివాస్ గారు? కంప్లైంట్ ఇచ్చారా? అవునండి, దాని మీద ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇర్వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడుతా ఉన్నాము. వారి దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ ఉంది, దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మేము కూడా ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ డాలాస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం కలిసి ఇర్వింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి కూడా మేము కంప్లైంట్ ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో బిజీగా ఉండటంతో ఇంకా ఆ కార్యక్రమం చేపట్టలేదండి. ఇప్పుడు చేపట్టి దీని మీద కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు, అమెరికాలో ఈమెయిల్స్ తో కంప్లైంట్ చేయటం సర్వసాధారణం. ప్రతి చిన్న విషయానికి పక్కింట్లో చిన్న న్యూసెన్స్ జరిగిన ఈమెయిల్ కంప్లైంట్ పోలీసులకో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కో ఈమెయిల్స్ చేసే అలవాటు ఉంటుంది. ఇలా రొటీన్ గా జరిగిన ఈమెయిల్ ఫిర్యాదు కిందే దీన్ని చూస్తూ ఉన్నారా, లేదంటే ఇదేదో భగ్నం జరిగిపోయింది, లేకపోతే ఏదో పెద్ద కుట్ర చేయడానికి ప్రయత్నం చేశారు అనంత బీభత్సంగా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉందా? ఈ రోజు మీరు గమనించినట్లయితేనండి, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ బాబు గారి మీద కానీ, అక్కడ ఉన్నటువంటి కొత్త అసెంబ్లీ మీద కానీ ఈ రోజు చాలా దుష్ప్రచారం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. డైరెక్ట్ గా ఏపీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎన్ఆర్ఐ ఫోరం సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆయన డైరెక్ట్ గా ఏమైనా మీ డౌట్ ఉంటే ఈమెయిల్స్ సంబంధించి ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ఆయన క్వశ్చన్ చేయండి. రజనీ గారు రమేష్ గారు, ఇప్పుడు మిత్రుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు మీరు క్షుణ్ణంగా అన్నారు. అసలు ఆ ఈమెయిల్స్ పంపించింది ఎవరో అతనికి తెలియదు, ఆ ఈమెయిల్స్ ఎట్లా ఇదైనాయో కూడా తెలియదు. ఆయన మాటల్లోనే మనకి 100కి 100 పాళ్ళు మనకి ఈ పాటికే మీకు ఒక చూసే ప్రేక్షకులందరికీ కూడా మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే కావాలని బురద వెళ్ళే కార్యక్రమం తప్పితే ఏమన్నా ఉందండి? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈమెయిల్స్తో ఏమన్నా సంబంధం ఉంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆయన మాటల్లోనే చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఆయన ఏమంటున్నాడు? ఆయన కడుపులో బాధ ఏముంది? సోషల్ మీడియాలో లోకేష్ బాబు గారిని తిడుతున్నారంట. తిడతారు. ఇప్పుడు ప్రజల హక్కుల్ని భావస్వేచ్ఛ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం సార్. మీకు ఇందాక నుంచి ఇప్పటికీ ఒక 100 సార్లు చెప్పుంటా, ఛాలెంజ్ అని చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు ఆ ఈమెయిల్స్ ఎవరు చేశారు వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేయండి. మాకు ఏం సంబంధం, మా పార్టీకి ఏం సంబంధం, మా నాయకుడికి ఏం సంబంధం అని చెప్పేసి మేము పదే చెప్తా ఉంటే మా మీద నోరు పారేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, క్యాబినెట్ మంత్రులందరూ కూడా పూనకం వచ్చినట్టు పొద్దున్న నుంచి ఊగిపోవటం, వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాల్లో ఉంది. దాని గురించి ఎవడో మాట్లాడు, రైతుల సమస్యల గురించి మాట్లాడరు, రైతులు గిట్టుబాటు ధర లేదు బాబు, హలో లక్ష్మణ అని చెప్పేసి దీనావస్థలు ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఎక్కడా లేని విధంగా బాబు రాంప్రసాద్ చూసుకుంటారు. అవన్నీ వదిలేసండి. మీరు నిన్న జరిగిన కార్యక్రమంలో మొత్తంగా అది ఒక కుట్రపూరిత అంశం కింద మీరు ఏ రకంగా కంక్లూజన్కి వచ్చారో అని చెప్పగలుగుతారా క్లుప్తంగా? ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీని వెనక ఎవరున్నారు దాని అంతా మాకు తెలుసు. దీని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఎంక్వైరీలో నిజాలు మొత్తం బయటపడతాయి, మీ రంగు కూడా బయటపడేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. ఒకసారి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కూడా రత్నాకర్తో కూడా మళ్ళీ కనెక్ట్ అవుదాం, ఆయనతో కూడా మాట్లాడదాం. బాబు రాంప్రసాద్ గారు, మొత్తంగా చూస్తే కంక్లూజన్ పాయింట్లో వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా ఫిగర్ అవుట్ చేయడానికి స్పెసిఫిక్ ప్రభుత్వం దగ్గర కానీ పార్టీ దగ్గర కానీ స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. అదే నేను చెప్పేది, ఈ పని చేయాల్సినటువంటి అవసరం వేరే ఇంకెవ్వళ్ళకి లేదు. ఇందులో ఏమన్నా కొంచెం అటు ఇటు జరిగితే అసలు ఈ రాష్ట్రం పరువు ఏమైపోయేది? అమెరికా లాంటి దేశంలో మన తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతినేదా కాదా? అవుతాయి. ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పారు,
చంద్రబాబు గారి పర్యటనలో బిజీగా ఉన్నామని, ఇది అవ్వంగానే తప్పనిసరిగా ఇర్విన్ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరుగుద్ది, రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు, దానిపైన ఎంక్వైరీ జరుగుద్ది, దొంగలు ఎక్కడికి పోరు, ఇది తప్పనిసరిగా ఆయన ఇప్పుడు చాలా సార్లు సవాల్ చేశారు, కనకదుర్గ సాక్షిగా తేల్చుకుందాం అన్నారు, నిజ నిర్ధారణ అంటున్నాడు, ఆయన కూడా ఇలాంటి ఈమెయిల్స్ తప్పనే అంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళని నిరూపించుతాం, దొంగలు వాళ్ళే ఇటువంటి పని పోలవరం ప్రాజెక్టులో చేసి ఒరిస్సా వాళ్ళకి దొంగ సమాచారాలు ఇచ్చారు, మన ఆంధ్రాకి తెలుగు జాతికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధులు కూడా ఇవ్వద్దని ఒకసారి రత్నాకర్ కూడా కనెక్ట్ అవుదాం. ఇందాక కొమ్మినేని శ్రీనివాస్ చెప్పిన దాని పాయింట్స్ మీద రత్నాకర్ గారు, మీరు వైసీపీ కన్వీనర్గా ఉన్నారు అమెరికాలో వైసీపీ విభాగానికి, ఇప్పుడు ప్రోబ్ చేసే అవకాశం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తామంటున్నారు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ స్టార్ట్ చేయిస్తామంటున్నారు, ఎంక్వైరీలో నిజ నిర్ధారణ చేయించగలుగుతామని అంటున్నారు, నమ్మబలుగుతున్నారు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మీ గ్రూప్కి సంబంధించి వైఎస్ఆర్సీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఈమెయిల్ చేశారని నిరూపించగలుగుతామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ పాయింట్ మీద, ఎంక్వైరీ మీద కానీ ఈ పాయింట్ మీద మీరు అక్కడ వింగ్కి సంబంధించి రిప్రజెంటేటివ్గా ఏం చెప్తారు? మొట్టమొదటిగా అసలు చేసింది ఎవరో ఇప్పటికే తెలియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ మద్దతుదారులు వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయడం ఎంతవరకు న్యాయము? ఇక్కడ అమెరికాలో నిర్వహించినతనే అడుగుతున్నారు, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, ఆయనకే తెలియదు, మరి మా మీద ఎట్లా బ్లేమ్ చేస్తారు? సూటిగా ప్రశ్నిస్తాను. రెండవది, కేసులకు అగెనెస్ట్ గా జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పేబిఎన్ గా పేరు తెచ్చుకున్న సిబిఎన్ గారికి అలవాటేమో కానీ మేము కేసులు పెట్టడంలో దొంగచాటు వ్యవహారాలు చెయ్యము, దీంతో మాకు సంబంధం లేదు. మా బ్రదర్ రత్నాకర్ గారు, మన బ్రదర్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బెయిల్స్ మీద తిరుగుతున్నాడు ప్రస్తుతం, స్టేలు బెయిల్స్ మీద తిరుగుతున్నాడు, 18 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అయ్యా స్టేలకు కూడా నిన్నగాక మొన్న వేశాడు, మొన్న తెచ్చుకుంది ఏంటి కోర్టులో. బ్రదర్ రత్నాకర్ గారు, ఈయన బెయిల్ రద్దు చేయమని సిబిఐ మన కోర్టులో వేస్తే ఈయన వెళ్ళి దాన్ని రద్దు చేయించుకున్నాడు. ప్రజలకు అందరికీ తెలుసు. అయ్యో మీ పార్టీ రత్నాకర్ గారు, అమెరికాలో కూడా ఈ ఇష్యూని రత్నాకర్ గారు ఒక్క నిమిషం, రాలేదని మీరు మా మీద బుర్రలుతున్నారు, తప్పనిస్తే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. రత్నాకర్ గారు, అమెరికాలో కూడా ఈ ఇష్యూని, అమెరికాలో కూడా ఇదే ఇష్యూని అక్కడ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తరహాలోనే వివాదం చేస్తారా? లేదు అంటే అక్కడ మీరు అందరూ కొంచెం డెమోక్రటిక్ గా, ఒకవేళ తప్పు ఎక్కడో దగ్గర నుంచి జరిగి ఉంటే మీరు కూడా ప్రోబ్ చేయడానికి, అక్కడ ఎంక్వైరీ చేయడానికి మీరు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అందరితో కలిసి? మాకు సంబంధం లేని విషయంలో ఎవరో ఇప్పుడు మీరు చెప్పారు బాగుంది, బురద మా మీద వాళ్ళు వేసి మేము వచ్చిన పరిస్థితికి వచ్చినట్టు చేస్తారు. మాకు సంబంధమే లేని విషయము. రజనీకాంత్ గారు, TV9 ప్రేక్షకులకు ఈ షో అమెరికాలో ఉండే ఆయనకే ఇంకా తెలియదు, దాన్ని పట్టుకొని రాంప్రసాద్ గారు పాయింట్ ముగింపు ఎప్పుడు? ముగింపు ఎక్కడా ఎప్పుడు? రాంప్రసాద్ గారు ముగింపు ఎక్కడా ఎప్పుడు? రత్నాకర్ గారు మొదటగా మీకు ప్రశ్న, మీరు ఈ దుశ్చర్యని, మన తెలుగు ప్రజలు, మన రాష్ట్రం పరువు తీసేటటువంటి ఈ దుశ్చర్యని, ఈ దొంగచర్యని మీరు ఖండిస్తారా లేదా? ఒకటి. రెండోది, ముగింపు ఎప్పుడైనా అంటున్నారు, మీరు ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా మీద నింద వేయడానికి మా పార్టీ మీద మీరు ఖండిస్తారా? లేకపోతే మీ తెలుగు సినిమాల్లో పదాలు చెప్పినట్టు ప్రజానికి ఛాలెంజ్, అభిలాష, ఈ పదాలన్నీ ఎందుకండి? మేము ఏ రకంగా రాలేదు. ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ చేసినారు? ఎంత ఉపన్యాసం వద్దే రత్నాకర్ గారు, మేము ఇక్కడ ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నాగా, అమెరికాలో సూటిగా జవాబు చెప్పు. రజనీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీదైన సహజ పద్ధతిలో నీ అనుకూల మీడియా ద్వారా రాంప్రసాద్ గారు ఈ అంశానికి ముగింపు మీ వైపు నుంచి ముగింపు ఎక్కడా, దీని కంక్లూజన్ ఎక్కడా?
అయిపోయింది. ఇప్పుడు రత్నాకర్ గారు మాట్లాడిన దాంట్లో మీకు అర్థం కాలేదా రజనీకాంత్ గారు? ఆయన ఖండించట్లేదు అంటే రత్నాకర్ గారు మిత్రులు ఎవరో చేశారు ఈ పని. ఖచ్చితంగా ఇది బయటపడుద్ది. మా శ్రీనివాస్ గారు చంద్రబాబు గారు టూర్ అవ్వగానే డల్లాస్లోనో ఇల్లింగ్టన్లోనో కేసు ఇస్తారు, కేసు పెడతారు. బ్రదర్ ఆగే రత్నాకర్ గారు ఆగండి. ముందుండి పోరాడతాం. పక్క నుంచి వేరే వాళ్ళతో కేసులు మీరు ఖండించుతారా లేదా? అనవసరమైన పద్ధతి మరి కాదు. రత్నాకర్ గారు నిన్నగాక మొన్న బెయిల్ రద్దు చేసి మళ్ళీ ఈమెయిల్ గురించి రండి రాంప్రసాద్ గారు. ఈమెయిల్స్ కి కంక్లూజన్ ఎక్కడ? ఈమెయిల్స్ కి కంక్లూజన్ ఎక్కడ? ఈమెయిల్స్ ఇష్యూ కి కంక్లూజన్ ఎక్కడ? రాంప్రసాద్ గారు. బాబు రత్నాకర్ బాబు, నువ్వు కూడా ఇష్యూ మీద మాట్లాడు. అరే కేసులు జైల్లో ఉంది మీరు. అరే 18 నెలలు జైల్లో ఉండొచ్చు, ఏంటి అన్యాయం? అరే రాంప్రసాద్ గారు స్ట్రైట్ పాయింట్ చెప్పండి. కంక్లూజన్ కేసులో 18 నెలలు జైల్లో ఉండొచ్చినా మీకు వంకర కాలేదు. బ్రదర్ రత్నాకర్ గారు, ఈ ఈమెయిల్ కేసులో కూడా అమెరికాలో జైల్లో పెడతారు మీ జగన్మోహన్ రెడ్డిని. క్యారేజీలు మోసుకుందరు కానీ దానికి రెడీగా ఉండండి. ఇక అదే ముగింపు అండి. రజనీ గారు మా వాళ్ళు కేసు పెడతారు డల్లాస్ లో. అక్కడ అమెరికా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఈమెయిల్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. రత్నాకర్ గారు పంపారా, ఆయన మిత్రులు పంపారా, లేకపోతే ఇక్కడ జోగి రమేష్ పంపాడా, లేకపోతే విజయసాయి రెడ్డి మాట్లాడు. నీకుందా సిగ్గు? జోగి పెట్టుకో, ఎమ్మెల్యే మీ చంద్రబాబు నాయుడు జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు బతుకంతా తెలుసు. మీ చంద్రబాబు నాయుడు బతుకంతా తెలుసు. ఎన్టీ రామారావు ఎన్ను పోటీ పడుతుంది, నువ్వు మాట్లాడతావా? ఏంటి ఆత్మగౌరవం అంటావు? ఆత్మగౌరవం అంటే ఏంటి? ఏం ఆత్మగౌరవం? ఏం ఆత్మగౌరవం? ఎన్టీ రామారావు గారు చంపింది కాదు ఆత్మగౌరవం అంటావా? అమెరికా పోయా ఆత్మగౌరవం? పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన చంపి నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? 100 సార్లు మాట్లాడే ఆత్మగౌరవం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు చంపింది మీరు. ఎవరి వల్ల? జగన్ ని జైల్లో పెట్టడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోచేసిన దొంగ. నీ సొల్లు మాటలు విని జనం తీసుకెత్తిపోయారు. నీ సొల్లు మాటలు, చంద్రబాబు నాయుడు సొల్లు మాటలు విని జనం తీసుకెత్తిపోయారు. పాడిందే పాడరా, పాడి పాసిపోవడం దాస్తాను. నువ్వేంటో మాట్లాడతావు? నీ వల్ల కాదు చూసుకోపో, నీ వల్ల కాదు చూసుకోపోవా. ఏం మాట్లాడతావు? రాంప్రసాద్ గారు కంక్లూడ్ చేసుకో. ఫైనల్ ఇద్దరికి ఒక పాయింట్. ఒక పాయింట్. రాంప్రసాద్ గారు, రమేష్ గారు ఒక్క నిమిషం. సూట్ కేసులు రాంప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ లో రాంప్రసాద్ గారు ఇద్దరు ఆడియోలు మ్యూట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈమెయిల్ వివాదం అత్యంత పెద్దదా, లేదంటే అక్కడ గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్రంలో పిడుగులు పడుతున్నాయి, ఎండలోకి మనుషులు చచ్చిపోతున్నారు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వీటి మీద దృష్టి పెడతారా, ఈ రాజకీయం మీద దృష్టి పెడతారా బాబు రాంప్రసాద్ గారు? నో మేము రాజకీయం మీద ఎప్పుడూ దృష్టి పెట్టమండి. మాకు రైతు సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, పేద ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలే ముఖ్యం. దానికోసమని రాజకీయంలో అన్ని కొట్టుకుపోతున్నాయి. లేదు మేము గురువు గారు మా నాయకుడి మీద మేమేం దొంగ మెయిల్స్ పెట్టాం కదా. అవసరం ఎవరికి? వైఎస్ఆర్ పార్టీకి. ఆ అలవాటు ఉంది ఎవరికి? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి. కనుక ఈ రచ్చ చేస్తుంది వాళ్ళే. మేము ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నా. రమేష్ గారు, రజనీ గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 16 దేశాలు తిరిగారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చింది?
నిన్నగాక మొన్న చెప్తా ఉన్నాడు యాపిల్ కంపెనీ వాళ్ళతో ఫోటోలు దిగినంత మాతాన యాపిల్ కంపెనీ వచ్చేద్దండి. యాపిల్ కాయ తీసుకొచ్చి లోకేష్ బాబుకి ఇచ్చినట్టు అంత సులువుగా చెప్పేస్తా ఉన్నారు. యాపిల్ కాయ దాని గురించి ఇంకో రోజు పెట్టుకుందాం. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి ఏంటి ఇంకో రోజు పెట్టుకుందాం. పెట్టండి సార్, పెట్టండి, పెట్టుకుందాం. ఈ రోజు అయితే ఈమెయిల్స్ ముగింపు పలకాల్సిన అవసరాన్ని మీ పార్టీ గుర్తిస్తుందా? ఈమెయిల్స్ వివాదాన్ని డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా ఈమెయిల్స్ ఎవరు పంపించారో తేల్చాలి. ఈమెయిల్స్ దొంగలు ఎవరో తేల్చాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ లో 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఆ కొట్టుకునే క్రమంలోనే ఈమెయిల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దొరతనమా దొంగతనమా, లేకపోతే ఆయన ఇక్కడి నుంచి డబ్బులు అక్కడికి తీసుకెళ్లాడా, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తాడు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిజాన్ని నిరూపించుకోవాలి. ఈ రోజు ఆయన 16 దేశాలు పర్యటన చేశారు. ఆ 16 దేశాల నుంచి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా తేలాలి. ఇంకోసారి డిబేట్ పెట్టండి. ఆ డిబేట్ కి నేను వస్తాను. రాజేంద్ర ప్రసాద్ కూడా రమ్మని వ్యక్తిగత దోషాలు కాకుండా ప్రిపేర్డ్ గా వస్తాను సార్, ప్రిపేర్డ్ గా వస్తాను. 16 దేశాలు తిరిగాడు. 16 దేశాల నుంచి ఎన్ని డిబేట్ పెడదాం దాని గురించి. ఓపెన్ డిబేట్ పెడదాం దాని గురించి. సమ్మిట్ లో ఎన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు. రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు, రామ్ ప్రసాద్ గారు, కొమ్మినేని శ్రీనివాస్ అండ్ రత్నాకర్ అందరికీ ధన్యవాదాలు. ఈమెయిల్ వివాదం, ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే పేరుతో జరిగిన ఈమెయిల్ సర్క్యులేషన్ ఏవైతే ఉందో, ఫిర్యాదు ఏదైతే ఉందో, ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదుపుకు గురి చేసి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ ఈమెయిల్ వివాదానికి ముగింపు పలికి ప్రజల సమస్యల మీద 2 రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని కోరుకుంటూ కార్యక్రమం చూస్తున్నామండి టీవీ9.